వెల్కమ్ టు యూఐటీవీ. బీహార్ రాష్ట్రంలో రాజకీయాలు ఓటర్ల చుట్టూ తిరుగుతున్నాయి. కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో సర్ ప్రక్రియ కేంద్రంగా రాజకీయాలు వేడెక్కడం కీలక పరిణామంగా మారింది. ఇప్పటి వరకు ప్రతిపక్షాలు సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా విమర్శలు చేస్తూ వచ్చాయి. అయితే రాహుల్ గాంధీ అయితే ఏకంగా ఓటర్ అధికార యాత్ర చేస్తున్నారు. ఇదిలా ఉండగానే విపక్షాలు ఈసీ చేర్చిన కొత్త ఓటర్ల జాబితాలో అనర్హులు, విదేశీయులు కూడా ఉన్నారని ఆరోపిస్తున్నాయి. దీనికి కౌంటర్గా ఆధారాలు లేవని, ఆరోపణలు చేయవద్దని ఎన్నికల సంఘం హెచ్చరిస్తోంది. అయితే తాజాగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, ఆఫ్ఘన్ దేశాలకు చెందిన అనేక మంది బీహార్ ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేయించుకున్నట్లుగా వెలుగులోకి రావడం కొత్త మలుపు తీసుకొచ్చింది. వారంతా ఆధార్, రేషన్ కార్డు, నివాస ధృవీకరణ పత్రాలు వంటి పత్రాలను అక్రమ మార్గాల్లో పొందారని అధికారులు గుర్తించారు. ఇప్పటికే 3 లక్షల మందికి నోటీసులు జారీ చేసిన ఈసీ సెప్టెంబర్ 1 నుంచి విచారణ ప్రారంభించి అనర్హులను తొలగించే దిశగా అడుగులు వేస్తోంది. మరోవైపు ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల దరఖాస్తులు ఓటర్ల జాబితాలో మార్పుల కోసం వచ్చినట్లుగా, వాటిలో 25,000కు పైగా సమస్యలు పరిష్కరించినట్లుగా కూడా వెల్లడించింది. ఆఫ్ఘన్ పౌరులైన 2 మహిళలకు బీహార్లో ఓటర్ కార్డు జారీ కావడం ఈ అంశాన్ని మరింత తీవ్రంగా మార్చింది. కేంద్ర హోంశాఖ కూడా దీనిపై ప్రత్యేక విచారణ ఆదేశించడం కేసు ప్రాధాన్యతను చూపిస్తుంది. ఎన్నికల సంఘం మాటల్లో అనర్హులు, నకిలీ ఓటర్లను జాబితా నుంచి తొలగించడం ఈ సర్వే లక్ష్యం. ఇలాంటి విస్తృత సవరణను 20 ఏళ్ల తర్వాత చేయడం విశేషం. అయితే ప్రతిపక్షాల వాదన వేరు. వారి అభిప్రాయం ప్రకారం ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఈ ప్రక్రియ చేపట్టడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని, ముఖ్యంగా ముస్లింలు, వలస కార్మికులు, దళితులు జాబితా నుంచి తప్పించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ధర్మాసనం ఈసీ చర్యను రాజ్యాంగబద్ధమైనదిగానే పేర్కొంది. మొత్తానికి ఓటర్ల జాబితా సమస్య బీహార్ రాజకీయ వాతావరణాన్ని మరింత ఉద్రిక్తతకు గురిచేస్తుంది.